సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. Proverbs 17 chapter 17th verse. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు. రైట్. ఇప్పుడు ఒక క్రైస్తవుని జీవితాన్ని మనం గమనిస్తే, మీరు ఏదైనా ఫ్రెండ్షిప్ చేస్తే దాంట్లో నిజాయితీ అనేది కావాలి. చూడండి, ఈరోజు చాలామంది ఫ్రెండ్స్ కావాలని ఆశిస్తారు, కానీ నిజాయితీ అనేది కనబడదు దాంట్లో. అంటే అవసరాన్ని బట్టి ఫ్రెండ్షిప్ చేయడం, అవసరం తీరిపోగానే వీడితో నాకు పని లేదు అనుకోవడం. నో, నిజముగా ప్రేమించు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అంటే అర్థం ఏంటంటే, బాగా డబ్బున్నప్పుడు ఫ్రెండ్షిప్ చేయడం, దుర్దశలో పెట్టడం అనేది కాదు. రియల్ ఫ్రెండ్షిప్ అనేది మన యొక్క పరిస్థితుల మీద ఆధారపడదు. అతడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఏదైనా ట్రబుల్ వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, అలాంటి సమయంలోనే చాలా దగ్గరగా ఉండే వ్యక్తే నిజమైన స్నేహితుడు. సో ఇక్కడున్న మీరందరూ కూడా మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, మీ కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ చిన్నప్పటి నుండి మీతో కలిసి పెరిగిన ఫ్రెండ్స్ కావచ్చు, మీరు వాళ్ళకి రియల్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారా? ఏం లేదు, వాళ్ళతో ఎంజాయ్ చేయాలంతే అనుకుంటున్నారా? లేదా రియల్గా వాళ్ళ దుర్దశలో మీరు వాళ్ళకి ఒక బ్రదర్ లాగా ఉండి సపోర్టివ్గా ఉండడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? అలాంటి ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా చేశారా మీరు? చూడండి, కేవలం వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయాలనేది ఒక్కటే మోటివ్ ఉంటే మనం చాలా తప్పు చేస్తున్నాం. మనం ఒక వ్యక్తి జీవితంలో వాళ్ళకున్న పరిస్థితులలో, స్పెషల్లీ దుర్దశలో వాళ్ళకు ఒక బ్రదర్ లాగా మనం ఉండగలిగితే అక్కడ వారు దేవుని ప్రేమ చూడగలుగుతారు. చూడండి, ఇప్పుడు మనం వెళ్ళి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తే ఎవరు వినరు. బట్ ఎప్పుడైతే వాళ్ళ దుర్దశలో దేవుని ప్రేమను మనం చూపిస్తామో, అంతకంటే పవర్ఫుల్ ఆయుధం ఇంకొకటి లేదు. మామూలు సమయాల్లో ఎవ్వరు దేవుని గురించి మాట వినరు, కానీ వెన్ యూ షో ద లవ్ ఆఫ్ గాడ్, తప్పకుండా వాళ్ళు రెస్పాండ్ అవుతారు దానికి. ఆ బ్యూటిఫుల్ గోల్డెన్ ఆపర్చునిటీని మనం మిస్ చేసుకుంటున్నాం. ఎందుకో తెలుసా? అసలు మనకు ఆ ఇంటెన్షన్సే లేవు. ఒక వ్యక్తిని మన వంతు మనం ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు, ఒక యవనస్తుని బలపరిచి నిలబెట్టే పని, వారి జీవితంలో ఉన్న పరిస్థితుల్లో మన మోరల్ సపోర్ట్ ఏం చేయగలం, అసలు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతసేపు ఏం పాటిస్తావురా అంటే, ఎంతసేపు వాడి దగ్గర నుండి ఏదో ఒకటి తీసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి, వాడిని ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, వాడు ఏ సిచ్యువేషన్ కూడా వెళ్తున్నాడు, వాడికి నేను ఏ విధంగా సపోర్ట్ చేయగలను? మోరల్ సపోర్ట్, జస్ట్ ఎ స్మాల్ ఎంకరేజ్మెంట్. మనమేం డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, వాడుకున్న సమస్యను తీసేయచ్చు. ఇప్పుడు వాళ్ళ డాడీ క్యాన్సర్ని మనం తీసేయలేకపోవచ్చు, వాడి కాళ్ళని బాగు చేయలేకపోవచ్చు. బట్ అట్లీస్ట్ ఒక 2 నిమిషాలు ఎవరైనా వెళ్ళి అక్కడ కూర్చొని వాడి పరిస్థితి ఏంటో తెలుసుకొని కొంచెం వాడిని ఆదరించగలిగితే ఈరోజు వాడు భూమి మీద ఉండేవాడు కదా. ఎవరైనా అలాంటి సమయంలో 1-2 ఫ్రెండ్స్ వెళ్ళి డైలీ వెళ్ళి ఒకసారి కలిసి మోటివేట్ చేసి వాడిని బలపరిచి, సరే నీకోసం మేము ఏదైనా ప్రయత్నం చేస్తాం అని ఒక మోరల్ సపోర్ట్ ఇస్తే ఈరోజు అతడు చనిపోకుండా ఉండేవాడు కదా. ఈరోజు మనం ఇంతమంది ఫ్రెండ్స్ ఉండి మీ ఫ్రెండ్స్ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు మీరు అనొచ్చు, వాడు చాలామంది బాధలు చెప్పుకుంటే మనకేమని తెలుస్తుంది, వాడు మనతో ఉన్నప్పుడు ఏం చెప్పుకోలేదు బాధలు అని అంటాం. నిజంగా మీరు ఫ్రెండ్షిప్ చేస్తే హృదయంలో ఉన్నది ఒక వ్యక్తి నీకు చెప్పుకోలేకపోతున్నాడంటే ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ ఫ్రెండ్షిప్. మీరు ఆయనతో పరిచయం ఉందే కానీ ఇప్పుడు ఒకవేళ ఆయన ఫ్రెండ్స్ లాగా మీరు ఉన్నారనుకోండి, మాకు తెలియదన్న అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఇంత స్ట్రగుల్ ఉందన్న విషయం అసలు మాకు తెలియదు, ఎప్పుడు చెప్పుకోలేదు. వాడు ఎప్పుడు అతడు చెప్పుకోలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు అంత రియల్ ఫ్రెండ్షిప్ చేయలేదని అర్థం, మిమ్మల్ని ట్రస్ట్ చేయలేదు ఆయన. రియల్గా ఒక వ్యక్తి హృదయంలో సంతోషమైన బాధ ఉన్న 100% కాకపోయినా 20-30% అన్నా షేర్ చేసుకుంటారు ఇంకొకరితో, స్పెషలీ క్లోజ్ ఫ్రెండ్స్తో. హోల్ హార్ట్ అంతా షేర్ చేసుకోకపోవచ్చు, మనకున్న స్ట్రగుల్స్ అన్నీ మనం అందరితో షేర్ చేసుకోం. అట్లీస్ట్ 10-20% హింట్స్ అని ఇస్తాం, మా ఫ్యామిలీలో కొంచెం పరిస్థితులు బాగాలేవు అని ఎవరికైనా దగ్గరున్న వాళ్ళకి షేర్ చేసుకుంటాం. మరి మీరు ఎవరితోటైనా రియల్ ఫ్రెండ్షిప్ చేసినప్పుడు రియల్గా వాళ్ళు ఎదుర్కొంటున్న స్ట్రగుల్స్ మీతో ఎప్పుడైనా షేర్ చేశారా? అసలు అవి వినడానికి ఎప్పుడైనా ఇంట్రెస్ట్ చూపించారా? ఎంతసేపు ఈ యంగ్ ఏజ్లో ఎవరితో కలిసి ఎలా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నారు, కానీ ఇంకొకరికి నేను ఎలా బలాన్ని ఇవ్వగలను, నా రోల్ ఇంకొకరి జీవితాన్ని నేను ఎలా సహాయకరంగా ఉండగలను అని ఆలోచిస్తే ఫస్ట్ ఆ వ్యక్తి యొక్క ప్రాబ్లమ్ని తెలుసుకుంటారు మీరు. చూడండి, లైఫ్లో సక్సెస్ అయ్యేది ఎవరో తెలుసా? ప్రాబ్లమ్ని తెలుసుకోవడం, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగిన వాడే సక్సెస్ అవుతాడు. సో దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద వరల్డ్. మనం చేయగలం, సాల్వ్ చేయగలం. దేవుడు మనకు ఆ ఎబిలిటీస్ ఇచ్చాడు.
కానీ మనం యూజ్ చేయకపోతే ఆ సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోలేము. ఈరోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే, దయచేసి ఆ వరల్డ్లీ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ని పక్కన పడేసేయండి. దాంతో ఈ ఉపయోగం ఏం లేదు. ఈరోజు ఆనందిస్తారు, రేపు జీవితకాలంలో ఏడవాల్సి వస్తుంది. ఆ ఫిల్మీ స్టైల్లో ఎంజాయ్మెంట్ చేయాలి, లోకంలో అందరిలో పిచ్చి పిచ్చోళ్ళగా ఎంజాయ్ చేయాలి. ఫర్గెట్ ఎవ్రీథింగ్. ద రియల్ లైఫ్, రియల్ స్టోరీ. అసలు ఏంటి, ఒక వ్యక్తి ఈరోజు నవ్వుతున్నాడు, ఈరోజు నాతో ఎంజాయ్ చేస్తున్నాడు, జోక్స్ చేస్తున్నాడు, బాగుంది. బట్ వాట్ హీఈస్ గోయింగ్ త్రూ, ఆయన లైఫ్లో ఏ పరిస్థితులు కూడా వెళ్తున్నాడు. రియల్ ఫ్రెండ్ ఏం చేస్తాడనంటే, ఆ వ్యక్తి జీవితంలో ఉన్న అన్ని హృదయంలో ఉన్న లోతైన స్థితిని గ్రహిస్తాడు. మరి వీడు ఇంత బయటికి ఆనందంగా ఉన్నా లోపల మాత్రం ఒక పెద్ద లోయ ఉంది. ఈ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క సన్నిధి లేదు, దేవుని ఆనందం లేదు. ఈ వ్యక్తి ఏదో కోల్పోతున్నాడు, రేపు ఇతడు నిత్య నాశనానికి వెళ్తాడు అనే ఆ దృక్పథంతో, స్పిరిచువల్ ఐస్తో మనం ఒక వ్యక్తిని చూడాలి, లస్ట్ఫుల్ ఐస్తో కాదు. చాలాసార్లు మన జీవితంలో అన్ని చెత్త ఆలోచనలు ఉంటాయి. ఒక వ్యక్తిని చూడగానే రాంగ్ ఆలోచనలతో ప్రారంభమవుతాయి. నో, ఒక క్రైస్తవుడుగా నువ్వు చూడాల్సిందంటే, ఈ వ్యక్తిని చూస్తున్నాను, ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి హృదయంలో ఏ పరిస్థితి కూడా వెళ్తున్నాడు, ఫ్యామిలీలో ఏ సిచ్యువేషన్ కూడా వెళ్తున్నాడు, దానికి నేనేం ఎంకరేజ్మెంట్ ఇవ్వగలను. సో ఈరోజు ఇక్కడున్న మన అందరినీ దేవుడు ఆశీర్వాద కారకులంగా చూడాలని ఆశిస్తున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మరి ఆ వర్డ్స్ అన్నీ ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి? మీరు నిజంగా లోకానికి వెలుగై ఉంటే లోకం చీకట్లో ఎందుకు ఉంది? మనం వాళ్ళని రియల్ లైట్ చూపించట్లేదు, వాళ్ళకి చీకట్లో బ్రతుకుతున్నారు, దారి తెలియట్లేదు వారికి. నా లైఫ్ ఇంతే అనుకుంటున్నారు. నువ్వు ఒక టార్చ్ చేసి చూపించాలి, లేదు ఇదిగో దారి ఉంది అని చూపించేవాడు కావాలి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను దాని కొరకు అనుకున్నాడు. సో యూత్ మీటింగ్కి వస్తున్న మీరు, మీ మీద చాలా భారం దేవుడు పెట్టాడు. ఏంటి అని అంటే, నీ చుట్టూ ఉన్నవాడు ఒక్కడు నాశనం కావద్దు, అది నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు నాశనం కావద్దు, నీ చుట్టూ ఉన్నవాడు నాశనం కావద్దు, అది దేవుని యొక్క ముఖ్యమైన గురి. మళ్ళా చెప్తున్నాను, నువ్వు నశించిపోదు, నీ చుట్టూ ఉన్నవారు నశించిపోదు. రెండవది, నువ్వు నాశించిపోదు, నువ్వు ఇంకొకరు నాశనం చేయొద్దు. వింటున్నారా? ఇప్పటికే సగం జీవితాలు నాశనం అయినాయా? హౌ ఈజ్ యువర్ లైఫ్? సరే, ఎవరి గురించి ఎందుకు, నా లైఫ్లో ఇట్లుంది అని అనుకుంటున్న పరిస్థితులు ఈరోజు కొంతమంది ఉన్నారు. మీరే స్పిరిచువల్గా స్ట్రాంగ్ లేకపోతే ఇలాంటి బలహీనంగా ఉన్న ఎంతోమంది జీవితాలని ఎలా బలపరుస్తారు? స్పిరిచువల్గా నీకు దేవునికి రిలేషన్షిప్ లేకపోతే, దేవుని యొక్క ఆ శక్తి, ఆ బలం నీ లోపల లేకపోతే, నీ చుట్టూ ఉన్న వారిని ఎలా బలపరుస్తావు? సో ఒకసారి మీ స్పిరిచువల్ స్టాండర్డ్స్ చూడండి. మీరు వెలుగుగా ప్రకాశించకపోతే చీకట్లో ఉన్నవానికి ఏం వెలుగు చూపిస్తారు? ఈరోజు నీ మాటలు విని చచ్చిపోవాల్సిన వాడు బ్రతికే స్థాయిలో మీరున్నాయా? మీ మాటలు మీరు ఇతరులను బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్నారా? ఫ్రెండ్షిప్లో ఎప్పుడు నలుగురిని కించపరిచే క్రిటిసిజంతో మాట్లాడుతున్నారా? లేదా ఎంకరేజ్మెంట్, వీడిని ఎట్లాగైనా బలపరచాలి. ఒకవేళ కాలేజ్లో సరిగ్గా చదవని పిల్లలు ఉంటారు, అందరు వాళ్ళని హేళన చేస్తుండొచ్చు, వాడికి ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేకపోవచ్చు, అందరు నవ్వుతుండొచ్చు. నో, అట్లాంటి వాళ్ళని పట్టుకోండి. నో, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ విత్ హిమ్. ఆయనకి ఏదైనా నేను ఎంకరేజ్మెంట్ చేయాలి. వాడికి 10 మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ వీక్ 20 వచ్చేటట్టు నేను ఏదైనా చేయాలి, నా వంతు నేను ఏదైనా హెల్ప్ చేయాలి. అలా మీరు ట్రై చేసి చూడండి. మనం చాలామందిని దేవుని కొరకు పట్టుకోవచ్చు. ఎందుకంటే లోకంలో నిజమైన ప్రేమ, నిజమైన ఆదరణ, నిజమైన స్నేహం ప్రజలకు దొరకట్లేదు. అంత లోకంలో శరీరాశలతో కూడిన ప్రేమనే తప్ప దైవికమైన ప్రేమ కలిగిన వాడు ఖచ్చితంగా తన చుట్టూ ఉన్న లొకాలిటీ ఏమాత్రం నాశనం కాకుండా జాగ్రత్త పడతాడు. ఇన్ఫ్లుయెన్స్ చూపించే స్థాయిలో మనం ఉండాలి. మన జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా లేకపోతే మనము కూడా నశించిపోయే అవకాశం ఉంది. అంటే మనం కూడా చీకట్లో ఉన్నామని అర్థం. నువ్వు నిజంగా వెలుగులో ఉంటే నీ చుట్టూ ఉన్న వారి ప్రభావం చూపించబడుతుంది. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. సో అన్ని బాగున్న ఫ్రెండ్షిప్ కాదు. ఎవరి లైఫ్ స్ట్రగుల్స్ గుండా వెళ్తుందో, ఎవరి లైఫ్ చాలా డిప్రెషన్ గుండా వెళ్తుందో, దయచేసి వాళ్ళ మీద మీరు ఫోకస్ చేయండి. మీరు ఆఫీస్లో పనిచేస్తున్న, కాలేజ్లో ఉన్న అందరు జోయల్గా ఉంటుంటారు, ఎవడో ఒక్కరు ఖాళీగా కూర్చుంటారు, లోన్లీగా కూర్చుంటారు. దయచేసి గమనించండి వాళ్ళని. ఈవెన్ చర్చ్లో కూడా అందరూ వాళ్ళు గ్రూప్స్ మాట్లాడుకుంటారు. మీరు గమనించి చూడండి, ఎవరైనా ఒక్కరు కనబడుతున్నారు ఎవరు ఫ్రెండ్షిప్ లేకుండా, లేదా అందరు ఫ్రెండ్సే కానీ వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ కూర్చో. దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ హిస్ లైఫ్. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఆ వ్యక్తితోనే ఏదైనా చేయాలి, ఏదైనా మాట్లాడాలి. నాకెందుకులే, వాడు ఏమైతే నాకేంది, ఆమె ఏమైతే నాకేంది అని అనుకుంటే అది రియల్ క్రిస్టియానిటీ కాదు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక ఫేజ్ గుండా వెళ్తుంటారు. ఆ టైంలో కొందరు ఎంకరేజ్మెంట్ కావాలి మనకి. ఎవరైనా ఒకరు గైడ్ చేసే వాళ్ళు కావాలి, వాళ్ళని కొంచెం నిలబెట్టే వాళ్ళు, కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి. అలా చేయకపోతే, మన లైఫ్ అలా ఉపయోగపడితే రేపు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉంటావు.
రేపు నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అది చాలా కృంగిపోయే పరిస్థితిగా జారుస్తుంది. ఇక్కడ మీకు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రావెర్బ్స్లోనే 12th chapter 26th verse చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం. నీతిమంతుడు తన పొరుగువాని దారి పాడు చేయునా? నీతిమంతుడు ఏం చేస్తాడు? పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించు. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి దారి చూపించే స్టేజ్లో మీరు ఉన్నారా? వాడి క్యారెక్టర్ని పాడు చేసే స్టేజ్లో ఉన్నారా? జస్ట్ సెల్ఫ్ చెక్ చేసుకోండి ఒకసారి. రోజు నేను 2-3 ఫ్రెండ్స్ తోటి నువ్వు ఉంటున్నావు కదా, ఇంకొకరికి నువ్వు వే చూపించే వాళ్ళలాగా ఉన్నావా? అరే లైఫ్ అంటే ఇది కాదు, ఇలా చేయాలి అని చూపించే స్టేజ్లో ఉన్నావా? లేకపోతే నిన్ను బట్టి వాళ్ళ ప్రవర్తన కూడా పాడైపోయేటట్టు చేస్తున్నావా? ఎవరికి వాళ్ళు స్వపరీక్ష చేసుకోండి. నాకేం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనసాక్షి ఏం చెప్తుందో ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఒక్కరు లేదా ఇద్దరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేదా అసలు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యూ రియలీ హ్యావ్ ఫ్రెండ్స్? వావ్, ప్రైజ్ గాడ్. లేరా? చేయి కనబడలేదు అను. అమ్మ ఇక్కడ ఉన్నావా? వస్తుందరమ్మా. ఓ నీ చేయి కనబడతలేదు నాకు. ఓకే ఓకే రైట్. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఫ్రెండ్స్ లేకుండా ఎవరు ఉన్నారు? మరి మీ ఫ్రెండ్స్ లైఫ్లో అరే ఈ వ్యక్తిని బట్టి నా లైఫ్ ఈరోజు నేను ఇట్లున్నానంటే ఈ ఫ్రెండ్ చెప్పిన మాట నా లైఫ్ని ఈరోజు నిలబెట్టింది అని మీ గురించి ఎప్పుడైనా ఎవరైనా టెస్ట్మని చెప్పారా? ఉట్టి క్యాజువల్ ఫ్రెండ్షిప్ చేయకండి. ప్లెజర్ కోసం చేసే ఏదైనా పాపమే. బట్ పర్పస్తో చేస్తే లైఫ్ మీది బెస్ట్గా ఉంటుంది, మీ చుట్టూ ఉన్న వారిది కూడా బెస్ట్ లైఫ్ ఉంటుంది. ఒక గురి గమ్యంతో మనం ఏ పని చేసినా చేయాలి. అది ఫ్రెండ్షిప్ కావచ్చు, అది ఏ విధమైన పని అయినా కావచ్చు. దానికి ఒక పర్పస్ ఉండాలి. ఎందుకు చేస్తున్నావు? నీ చుట్టూ నలుగురు నీ దేవుడు పెట్టాడనంటే ఆ నలుగురు విషయంలో నువ్వు లెక్క అడుగుతాడు దేవుడు. కయ్యను హేబెల్ కథలో కయ్యని దేవుడు లెక్క అడిగాడు. నీ సహోదరుడు అయినా హేబెల్ ఎక్కడా అంటే నేనేమన్నా కావలివాడినా, నాకేం సంబంధం అనడానికి వీల్లేదు. నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళ విషయంలో దేవుడు నేను లెక్క అడుగుతాడు. నీతో పాటు 24 గంటలు నీ ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళ లైఫ్ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ఒక 2 మాటలు వాళ్ళని ఎంకరేజ్ చేసావా? వారికి దారి చూపించావా? దారి తప్పిపోతున్నాడు కదా, దారి తప్పిపోతున్నా ఎంజాయ్ చేసేవాడు ఫ్రెండ్ కాదు. పాపం చేస్తుండే కమాన్ ఎంజాయ్ అని ఎంకరేజ్ చేసేవాడు రియల్ ఫ్రెండ్ కాదు. అట్లాంటి ఫ్రెండ్స్ మీకుంటే వదిలిపెట్టేసుకోండి. నువ్వు పాపం చేస్తుంటే నేను గద్దించి నేను సరి చేసేవాడు నీకు రియల్ ఫ్రెండ్. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకొకరు పాపం చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు అనంటే మీరు నీ రియల్ ఫ్రెండ్స్ కాదు. వాళ్ళు పొరపాటున వాడు తీసుకొని ఒక సిగరెట్ చేతిలో పట్టుకున్నాడు అంటే ఇమ్మీడియట్గా నీ బాధ్యత ఏంటి? బాబు నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నావు, నో దిస్ ఈజ్ రాంగ్ అని గట్టిగా గద్దించి ఇంకొకసారి వాడి జీవితంలో అది ముట్టుకోకుండా చేయాలి. లేదా నీతో నాకు ఫ్రెండ్షిప్ లేదు బంద్ అనాలి. వాడికి ఆ తప్పు ఏంటో తెలియాలి. వాడు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. అట్లా అనుకోవడంతో ఈ సమాజం ఇంత చెడిపోయింది. నీకు రియల్గా ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడు అని అంటే వాడు ఏదైనా తప్పు చేస్తున్నాడు అని అంటే ఇమ్మీడియట్గా నీ బాధ్యత వాడు చెప్పి దిస్ ఈజ్ రాంగ్, నీ లైఫ్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నావు, రూట్ మారిపోయింది, జాగ్రత్త అని హెచ్చరించి వాడు వినకపోని చెప్పాల్సిన బాధ్యత నీది. వినకపోతే ఫ్రెండ్షిప్ని వదులుకోండి అంతే. నీ మాట వినేవాడు, నీకు గౌరవించిన వాడు నీకు ఫ్రెండ్. వినకపోతే ఏమవుతుందో తెలుసా? రేపు నిన్ను కూడా అదే డైరెక్షన్ తీసుకెళ్తాడు. నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే, వాడిని సరిచేసే అంత స్టాండర్డ్స్ నీకు లేకపోతే, వాడు చేస్తున్న తప్పులో రేపు నువ్వు కూడా 100% ఆ రూట్లో వెళ్తావు. ఎందుకు? అంత స్ట్రాంగ్ లేవు నువ్వు. నేను ఇక్కడ మీ ఫ్రెండ్స్ని అడుగుతున్నాను. మీ ఫ్రెండ్స్ మీ ఎదుట తప్పు చేయడం ఎప్పుడు చూడలేదా మీరు? ఎంతమంది చూశారు? మీ ఫ్రెండ్స్ మీ ఎదుట తప్పు చేయడం ఎంతమంది చూశారు? ఓకే, ఎప్పుడైనా దిస్ ఈజ్ రాంగ్, యూ షుడ్ నాట్ డూ అని ఎవరైనా చెప్పారా? చెప్పాలంటే గట్స్ కావాలి. మనం ఆ తప్పు చేయకుండా ఉండాలి ఫస్ట్, అంతే కదా? ఓకే, చెప్పారా? ఓకే రైట్. ఒకవేళ నువ్వు అలా లోబడకపోతే నీకు నాకు సంబంధం లేదని ఎంతమంది చెప్పారు? అక్కడ కాంప్రమైజ్ అయిపోయాం. పోనీలే ఇక వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళ, అక్కడ సీరియస్గా ఉండాలి మనం. అంటే వాడికి అర్థం కావాలి నీ మాట ఎంత సీరియస్ అనేది.
నువ్వు తప్పు చేస్తూ నువ్వు ఒక రూట్లో వెళ్తున్నావు, నేను ఒక రూట్లో వెళ్తున్నాను, మన ఇద్దరం కలిసి నడవలేము ఇక. చూడండి, ఒక చౌరస్తాలో నిలబడ్డారు మీరు, రైట్ సైడ్ వెళ్ళడం రైట్ రూట్ అయితే వాడు లెఫ్ట్కి టర్న్ అయ్యాడు, మీరేం చేయాలి? అరే ఈ రూట్ కాదు, నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు, ఇది రైట్ రూట్ అని చెప్పాలి. చెప్పావు, వినలేదు, వాడు అదే రూట్లో వెళ్తున్నాడు, నువ్వేం చేస్తావు? మన ఫ్రెండ్ కదా అని చెప్పి వాడు వెళ్తున్న రూట్లో వెళ్తావా? ఈరోజు అట్లే చేస్తున్నారు. మరి ఎప్పుడైతే రాంగ్ చాయిస్ని చేసుకున్నాడో ఆటోమేటిక్గా మీ డైరెక్షన్ మారిపోయింది. మీ డైరెక్షన్ మారిపోయినాక ఇద్దరు కలిసి ఎట్లా ఫ్రెండ్షిప్ చేయగలుగుతారు? మరి ఇద్దరు కలిసి ఫ్రెండ్షిప్ చేస్తూ రాంగ్ డైరెక్షన్లో ఉన్నారంటే అర్థమేంటో తెలుసా? నువ్వు కరెక్ట్ ఉన్నావు అనుకుంటున్నావు, నువ్వు కూడా రాంగ్ డైరెక్షన్కి వెళ్ళిపోతున్నావు. ఒక వ్యక్తి నువ్వు సరి చేసిన తర్వాత కూడా సరి చేయబడకపోతే లీవ్ దట్ ఫ్రెండ్షిప్. రేపు నీకే అది కూడా ప్రమాదం దారితీస్తుంది. ఓకే, సూటిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, మీ చుట్టూ ఉన్న వారికి మీరు దారి చూపిస్తున్నారా, దారి తప్పిస్తున్నారా? మంచి వాళ్ళు మీతో పరిచయమైనాక చెడిపోతున్నారా, చెడిపోయిన వాడు మీ దగ్గరకు వచ్చి మంచి వాళ్ళు అవుతున్నారా? పేరెంట్స్ గమనిస్తూ ఉంటారు, రై వాడితో తిరగకరా, చెడిపోతావు, వాళ్ళతో వెళ్ళకమ్మా, పాడైపోతావు అనుకునేంత భయంకరమైన సాక్ష్యం సంపాదించుకోకండి. అరే మా అబ్బాయి పలానా అబ్బాయితో వెళ్తే బాగా చదువుకుంటాడేమో అనే ఆలోచన పేరెంట్స్కి రావాలి. అంతేగాని అమ్మో వీళ్ళతో స్నేహం చేస్తే చెడిపోతుంది అనే ఆలోచన పేరెంట్స్కి వచ్చిందంటే అది చాలా చెడ్డ సాక్ష్యం. అలాంటివి తెచ్చుకోకండి. ఈ ఒక్క వచనం బై హార్ట్ చేయండి. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపిస్తాడు, భక్తిహీనుల ప్రవర్తన ఏం చేస్తుంది? వారిని దారి తప్పిస్తుంది. అంటే నీ ప్రవర్తన ఒకరిని దారి తప్పించగలుగుతుంది, ఒకరిని దారి చూపించగలుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్క యవనస్తుడు, స్పెషల్లీ దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళు, మీ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ చూపించే విధంగా ఉండాలి. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఎలాగంటే నిన్ను చూసిన వాడు నేను అలా చేయొద్దు అనే గ్రహింపు రావాలి. దయచేసి దాన్ని 100% మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే లోకంలో ఇంకెవరు బాగు చేయరు ఎవరిని. మీకు తెలుసు, మీ చుట్టూ ఉన్న సమాజం ఈరోజు పేరెంట్స్ మాట వినే పరిస్థితుల్లో లేరు. పెద్దలు ఎవరు చెప్పినా వినరు. సమాజంలో దేనికి భయపడరు. ఇక వారికి ఎవరు చెప్పాలి? మరి వదిలేద్దామా? అలా వదిలేయడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇవ్వలేదు. సో దయచేసి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, మీరు స్పిరిచువల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటే మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని అంత స్ట్రాంగ్గా నిలబెట్టగలుగుతారు. మీరే వీక్గా ఉంటే, వాళ్ళకి దారి చూపించలేని స్టేజ్లో మీరే దారి తప్పిపోయిన స్థితిలో ఉంటే ఇంకొకరికి దారి ఏం చూపిస్తారు? గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపించినా ఒకరు చూపిస్తే ఏమవుతుంది? ఇద్దరు గోతిలో పడతారు. ఈరోజు మీరు దారి చూపించే స్టేజ్లో ఉన్నారా? మీరే గుడ్డితనంతో దారి తడుపుకునేటట్టున్నారా? నా లైఫే ఎక్కడో ఉంది అనుకునే పరిస్థితుల్లో మీరుంటే ఫస్ట్ మీ లైఫ్ గురించి ఆలోచించండి. మీరెంత స్ట్రాంగ్గా ఉంటే మీ చుట్టూ ఉన్న వారిని అంత స్ట్రాంగ్గా నిలబెట్టగలుగుతారు. ఇప్పుడు ఒకడు వీక్ ఉన్నాడంటే వాడిని పట్టుకోవాలంటే నువ్వు బలంగా ఉండాలి. నువ్వే నీ ప్రేయర్ లైఫ్ సరిగ్గా లేదు, దేవునితో సంబంధం లేదు, లోకంతో కలిసిపోయావు, నీ ప్రవర్తనలో చాలా డైల్యూట్ అయిపోయింది, అలా స్థితిలో నువ్వు ఉంటే ఇంకొకరిని ఏం బాగు చేయగలుగుతావు? నువ్వు ఇంత చర్చ్కి వచ్చి ఇన్ని వాక్యాలు వింటూ ఇంత దేవుని సన్నిధిలో ఎదుగుతూ చిన్నప్పటి నుండి సండే స్కూల్ని పెరిగి ఈరోజు నువ్వు కూడా లోకస్తులాగానే పాపం చేస్తే ఇంకొకటి నిలబెట్టాల్సిన ప్లేస్లో నువ్వు కూడా పడిపోయిన స్థితిలో ఉంటే మరి ఇంకా దేవుడు ఎవరిని ఆధారం చేసుకోవాలి, ఎవరిని వాడుకోవాలి ఇప్పుడు ఈ రోజుల్లో? దయచేసి సీరియస్గా తీసుకోండి ఈ మ్యాటర్ని. ఒక ఆత్మ నశించిపోవడం, ఒక ఆత్మ యొక్క వాల్యూ తెలుసా మీకు? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే తనకు ప్రయోజనం ఏమి అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక్క సోల్ ఈజ్ గ్రేటర్ దాన్ హోల్ వరల్డ్. అంటే ఒక్క వ్యక్తిని మనం కోల్పోతే ఒక ప్రపంచాన్ని కోల్పోయినట్టు మనము. మరి దాన్ని ఎంతమంది రియలైజ్ అవుతున్నారు? పోనీ ఒకటి చేస్తే ఏముంది, 100 కోట్ల జనాభాలో ఒకడు పోతే నష్టమైంది భారతదేశంలో అని అంత ఈజీనెస్ వచ్చేసింది ఈ రోజుల్లో. పోనీ నో, దేవుని దృష్టిలో ప్రతి పర్సన్ వాల్యుబుల్, ప్రతి లైఫ్ వాల్యూ ఉంది, దేవుని దృష్టిలో చాలా విలువైంది. మనం లైట్ తీసుకుంటున్నాము. యోనాతో దేవుడు మాట్లాడిన మాట గుర్తుందా మీకు? యోనా, నువ్వు ఈ చెట్టుని గురించి ఆలోచిస్తున్నావు, ఈ తీగని గురించి ఆలోచిస్తున్నావు, ఈ పురుగుని గురించి ఆలోచిస్తున్నావు. ఇన్ని 1,20,000 మంది జనాభా ఉన్నారు, నేను వాళ్ళ గురించి ఆలోచించొద్దా? అంటే దేవుడు ప్రతి మనిషిని గురించి ఆలోచిస్తున్నాడు. యోనానేమో కేర్లెస్గా ఉన్నాడు, వాళ్ళు చేస్తే బాగుండు అనుకుంటున్నాడు. దేవుడు ప్రశ్న, యోనా నాకు వాళ్ళ గురించి చింత లేదా అంటున్నాడు. ఒకసారి ఆ లాస్ట్ వర్డ్ చూడండి. ఆ ప్రశ్నతో మనకు యోనా గ్రంథం ఎండ్ అవుతుంది. యోనా గ్రంథం 4th chapter లాస్ట్ వర్డ్స్ 11th వర్డ్స్ చూడండి. 10th 11 verses చూడండి. 10-11 verses. యోనా గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు.
అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే. ఈయన దృష్టి అంతా దేని మీద ఉంది? అయ్యో సొర చెట్టు ఎండిపోయింది, నాకు నీడ రావట్లేదు అనే బాధ. అంటే ఎంత స్వార్థం అంటే, నేను బాగుంటే చాలు, నా సమస్య తీరితే చాలు అనుకునే స్వభావం. దేవుడు ఏమంటున్నాడు చూడండి, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. ఈ స్టోరీ సడన్గా మధ్యలో పెన్ ఆపేసినట్లేదు. దాని తర్వాత ఏంటి అన్నది సినిమా కన్క్లూజన్ లేకుండా మధ్యలో ఆపేస్తే, ఇట్లా సడన్గా కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ప్రశ్నతో ముగించబడింది. యోనా, 120,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలను, వాళ్ళ గురించి నేను విచారపడద్దా? నేను వాళ్ళ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నాను అంటున్నాడు. నేను విచారపడొద్దా అని క్వశ్చన్ మార్క్ వేశారంటే ఇప్పుడు మనమేం ఆన్సర్ చెప్పాలి దానికి? అంటే దేవుడు ఒక్కొక్క సిటీ గురించి, ఒక్కొక్క విలేజ్ గురించి, ఒక్కొక్క ఫ్యామిలీ గురించి, ఒక్కొక్క యవనస్తుని గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. మరి ఆలోచించి ఏం చేస్తున్నాడు? యోనా లాంటి వ్యక్తులను పంపుతున్నాడు. యోనా వెళ్ళి వాళ్ళకి ఏదైనా చెప్పు, యోనా వాళ్ళకి వెళ్ళి చెప్పండి. సేమ్ మనం కూడా యోనా లాగానే చేస్తున్నాం. దేవుడు వెళ్ళమని చెప్పిన పని ఒకటి, మనం చేయమని పని ఒకటి, మనం డైరెక్షన్ మనమే లోకంలో దారి తప్పిపోయి వెళ్ళిపోతున్నాం. నిన్నవేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్తున్నాం. ఈరోజు ఎంతమంది తర్షీష్ మార్గంలో ఉన్నారు? దేవుడు నిన్ను పిలిచింది ఒక ఉద్దేశంతో. అలాంటి మనుషులు, అలా నశించిపోతున్న వాళ్ళని సరిచేయడానికి దేవుడు యోనాను పంపించినట్టుగా నిన్ను పంపాలనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి చెప్తే వాళ్ళు బ్రతుకుతారు. ఇక్కడ ఉన్న అందరూ యోనాలే. ఈరోజు నీ చుట్టూన యవనస్తులు నాశనానికి వెళ్తున్నారు. దేవుడు నిన్ను యోనాలాగా పంపుతున్నాడు. నువ్వు వెళ్ళు, వాళ్ళకి వెళ్ళి చెప్పు, వాళ్ళకి వెళ్ళి చెప్పు, నువ్వు చేస్తున్న సరైనది కాదు, నువ్వు నశించిపోతావు, జాగ్రత్త, వెళ్ళి చెప్పు అని దేవుడు మనల్ని పంపుతా ఉంటే మనమే దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోవచ్చున్నాం. నీ భక్తి ఎలా ఉంది? నీ పరిశుద్ధత ఎలా ఉంది? దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? నీ మనసాక్షి నిన్ను గురించి ఏం సాక్ష్యం ఇస్తుంది? ఎలాంటి సాక్ష్యాన్ని ఈరోజు కలిగి ఉన్నారు మీరు? మిమ్మల్ని చూస్తే మీ ఫ్రెండ్స్ మీ అడ్వైస్ తీసుకునే స్టేజ్లో ఉన్నారా? అసలు నువ్వే నాకు చెప్పేది అనుకునే స్థితిలో ఉన్నారా? మీ మాట విలువైనదిగా ఎప్పుడు ఎంచబడుతుందో తెలుసా? మీరు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినప్పుడే. ఎంత మూర్ఖుడైనా నీవు నిజంగా నీతిమంతుడుగా బ్రతికితే నీ మాటకు వాల్యూ ఉంటుంది. కొందరు హేళన చేయొచ్చేమో, కానీ నీ ఫ్రెండ్స్గా నీ చుట్టూ ఉన్నవాడు, నీ జీవితాన్ని చూసినవాడు నీ మాటకు వాల్యూ ఇస్తాడు. అరే కరెక్ట్ అయినా చెప్పేది అని అంటారు. ఎందుకంటే నా లైఫ్లో ఎంతోమందిని చూశాను నేను. భయంకరమైన మూర్ఖులు, భయంకరమైన నేరాలు చరిత్ర కలిగిన వాళ్ళు, కానీ నా దగ్గరకు వచ్చేసరికి నా మాటకు వాల్యూ ఇచ్చేవాళ్ళు. నాకే ఆశ్చర్యం అనిపింది. వాళ్ళ పరిస్థితిని చూస్తుంటే పెద్ద పెద్ద నాయకులతో తిరిగేవాళ్ళు, పొద్దున్న లేస్తే రోడ్డు మీద భయంకరమైన కిరాతకాలు చేసేవాళ్ళు, కానీ నా దగ్గరకు వచ్చేసరికి ఆ మాటకు వాల్యూ ఇచ్చేవాళ్ళు. అప్పుడు నాకు అనిపించేది, ఈ మాట ఎవరు చెప్పినా వినేవాళ్ళు కాదు. పేరెంట్స్ అడిగేవాళ్ళు, బాబు కొంచెం నువ్వు చెప్తే వింటారు. అప్పుడు నాకు ఆశ్చర్యం కాదు, ఈ మాట వాల్యూ ఎట్లా వస్తుంది? నీ ప్రవర్తనను కాపాడుకున్నప్పుడే నీ మాటకు వాల్యూ వస్తుంది. నువ్వే చెడిపోయిన స్థితిలో ఉంటే ఇక నీకు ఇంకొకటి చెప్పాల్సి వస్తుంది. ఈరోజు ఎట్లా ఉంది మీ జీవితం? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు యోనాలాగా నిన్ను నీ స్నేహితుల మధ్యలోకి పంపిస్తున్నాడు. లోకంలో ఈ స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి దేవుడు నిన్ను పంపలే. వాళ్ళతో కలిసి నువ్వు నశించిపోవడానికి దేవుడు నిన్ను పంపట్లే. ఈరోజు నువ్వు కాలేజ్కి వెళ్తున్నా, నువ్వు స్కూల్కి వెళ్తున్నా, నువ్వు జాబ్కి వెళ్తున్నా, దేవుడు నిన్ను ఒక మిషనరీగా అక్కడ పంపుతున్నాడు. నీ పర్పస్ వేరు. 10th అయిపోయింది, కాలేజ్కి వెళ్ళిపోతున్నా, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా అనుకోకండి దయచేసి. నో, యు ఆర్ గోయింగ్ టు యువర్ స్కూల్, యువర్ కాలేజ్ యాజ్ ఎ మిషనరీ. అక్కడికి నీ పర్పసే వేరు. నీ ఉద్దేశం అంతా అక్కడున్న 10 మంది యవనస్తులనైనా నేను ప్రభావితం చేయాలి. నువ్వు కాకపోతే ఇంకెవరు చేయరు అక్కడ. ఇంటర్మీడియట్ 2 years కావచ్చు, 2 yearsలో యూ కెన్ డూ మచ్. 2 సంవత్సరాలు నీతో ఉన్న 24 గంటలు నీ క్లాస్లో కూర్చున్న, లేదా త్రూఅవుట్ ది ఇయర్ నీతో పాటు కూర్చున్న ఆ ఫ్రెండ్స్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. నీ లైఫ్ కరెక్ట్గా ఉంటే, దేవునితో నీ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. ఎవరైనా దేవుడు పంపి ఒక్క మాట చాలు, నినవే పట్టణస్తులందరూ బాగుపడ్డారు. దేవుడు నిన్ను పంపితే ఆయన నీ మాటకి వాల్యూ ఇస్తాడు. నీ మాటని అంత బలమైనదిగా చేస్తాడు దేవుడు. సో దయచేసి ఎంతోమంది యవనస్తులు నశించిపోతున్నారు. ఈరోజు దాని రోల్ మన రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. దాని గురించి మనము నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ విషయంలో ప్రేయర్ చేయండి, వాళ్ళని సరైన మార్గంలో నడిపించండి. నువ్వు నీతిమంతుడవా, నువ్వు భక్తిహీనుడవా, సింపుల్గా నీ ఫ్రెండ్స్ని చూస్తే చెప్పేయచ్చు. ఓకే, నీతిమంతుడైతే ఏం చేస్తాడు? దారి చూపిస్తాడు. భక్తిహీనుడైతే ఏం చేస్తాడు? వాడి క్యారెక్టర్ ద్వారా చుట్టూనోని పాడు చేస్తాడు.
ఓకే, చుట్టూ మంచోళ్ళే ఉంటారు, నువ్వు అడుగు పెట్టగానే వాడు తాగుబోతు తయారవుతాడు. బహుశా అట్లాంటి జీవితం ఎవరికైనా ఉందేమో ఇక్కడ. నువ్వు వెళ్ళగానే వాళ్ళని పాపం చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నావా, నువ్వు భక్తిహీనులాగా ప్రవర్తిస్తున్నావా, నీతిమంతులాగా ప్రవర్తిస్తున్నావా? ఎవరికి వాళ్ళు లైఫ్ని ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్, ఇదే స్టోరీ నుండి, అదే అబ్బాయి స్టోరీ నుండి సెకండ్ పార్ట్ కూడా మనం డిఫరెంట్ కాయిన్ యొక్క డిఫరెంట్ సైడ్ కూడా చూద్దాం. ఇప్పుడు ఆ ప్లేస్లోనే మీరుంటే ఏం చేస్తారు? ఆ అబ్బాయి ప్లేస్లో, ఇప్పుడు నేను ఇప్పటివరకు చెప్పిన స్టోరీ అంతా అబ్బాయి ఫ్రెండ్స్ ప్లేస్లో మీరుంటే అని. ఇప్పుడు ఆ అబ్బాయి ప్లేస్లోనే మీరుంటే ఏం చేస్తారు? అదే సిచ్యుయేషన్ వచ్చింది, అదే స్ట్రగుల్ వచ్చింది, ఇంట్లో అందరికీ సమస్యనే, ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు వచ్చి హలో చెప్పలేదు, బాగున్నావు అని అడగలేదు, చాలా స్ట్రగుల్స్ కూడా వెళ్తున్నావు, లోన్లీగా ఉన్నావు. ఆ టైంలో నువ్వేం చేస్తావు చెప్పలేము. ఆ సిచ్యువేషన్ ఎవరికైనా రావచ్చు. ఆ టైంలో ఆయన చేసినట్టే చేస్తావా నువ్వు కూడా? నో. ఆ సిచ్యువేషన్ నీ ఫ్యూచర్లో ఎప్పుడైనా రావచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఆ లోన్లీనెస్, ఆ డిప్రెషన్, ఎవరు ఫ్రెండ్స్ రాకపోవచ్చు, బంధువులు రాకపోవచ్చు, ఆర్థికంగా జీరో లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన విమోచకుడు సజీవుడు. ఒకసారి చెప్పండి అందరూ. అంటే మనని విమోచించేవాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఆయన ఏం సమాధిలో లేడు. అంటే ఆ సిచ్యువేషన్లో నా ఫ్రెండ్ రాలేదు, మాకు బంధువులు రాలేదు, మా ఇంటి పట్టణం రాలేదు, మా చర్చ్ మెంబర్స్ రాలేదు, మా యూత్ మెంబర్స్ ఎవరు రాలేదు, అసలు అందరూ వేస్ట్ అనుకోకుండా దేవుడు ఆ సిచ్యువేషన్ ఎందుకు ఇస్తాడనంటే దేవుడు మాత్రమే నీకు నమ్మదగిన వాడని గుర్తు చేయడానికి. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవ్వరు కూడా నమ్మదగిన వారు కాదు. మనకి నమ్మదగిన వాడు ఎవరు? దేవుడు ఒక్కడే అని అర్థం కావాలంటే మరి ఆ సిచ్యువేషన్ వస్తాయి. ఆ టైంలో నువ్వు డిస్కరేజ్ అయిపోయి నిన్ను నువ్వు చంపుకోవడానికి తెగించొద్దు. ఆ టైంలో దేవుని బలాన్ని ఆశ్రయించాలి. దేవా, ఈ టైంలో నువ్వు జోక్యం చేసుకుంటే ఇది మిరాకిల్ అవుతుంది. ఒకవేళ మనుషులు సహాయం చేస్తే ఘనత వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ టైంలో నువ్వు జోక్యం చేసుకుంటే నా లైఫ్ మళ్ళీ తిరిగి పెంట కుప్పల్లో నుండి దీనులను పైకి లేవనెత్తువాడు, శూన్యంలో నుండి సమస్తమును కలగజేసిన గొప్ప దేవుడు. ఈరోజు నేను 0 స్టేజ్లో ఉన్నది, ఆయన నన్ను తిరిగి ఆశీర్వదించు అని అడిగితే దేవుడు చేయడా? ఆ డిప్రెషన్ సిచ్యువేషన్లో ఇప్పుడు యోసేపు లైఫ్ని తీసుకోండి, అసలు ఎంత డిప్రెషన్ లైఫ్ తెలుసా అది? సొంత ప్రేమించే తండ్రి దగ్గర నుండి దూరం కావడం, అన్నదమ్ములే ఆయనని అప్పగించడం, ఒక బానిసగా అమ్మడం, నిందలు మోపడం, జైల్లో వెళ్ళిపోవడం, అసలు చేయని తప్పుకి శిక్ష అనుభవించడం. ఏంది అసలు నేను పెరిగిన ఊరేది, నేను ఎక్కడికి పంపబడ్డా, నా బ్రతికేంది ఇలా అయిపోయింది. మరి ఆ కృంగిపోవడానికి యోసేపుకి ఛాన్సెస్ లేవా? ఉన్నాయి. ఇక నా బ్రతుకు ఇంతకంటే చావడం బెటర్ అనుకొని ఆ నిందలను బట్టి, అవమానాలను బట్టి, ఆ శిక్షలను బట్టి చచ్చిపోవడం బెటర్ కాదా? నో. దేవుని బిడలు ఎప్పుడు చచ్చిపోవడానికి ఇష్టపడరు. నో, జయించి జీవిస్తాను, జీవించి జయించి చూపిస్తాను అనే ఛాలెంజింగ్ లైఫ్ ఉండాలి. యోసేపుకి వచ్చిన కష్టాలు, యోబుకి వచ్చిన కష్టాలు మీరు ఆలోచన చేస్తే మళ్ళంటి వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. ఎప్పుడో చచ్చిపోయేటోళ్ళు వాళ్ళు ఇంకా బ్రతుకున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకు ఒక హోప్ ఉంది. హోప్ ఈజ్ లైక్ ఎ యాంకర్. ఒక లంగరు వలె నిరీక్షణ పనిచేస్తుంది. బైబిల్లో రాయబడిన మాట. ఆ నిరీక్షణ లంగరు వలె ఉంది అని. ఒక షిప్ అంతా బద్దలు కాకుండా ఉండడానికి యాంకర్ పనిచేస్తుంది. నీ లైఫ్లో ఒక హోప్ ఉండాలి. ఏంటి ఆ హోప్ అంటే, నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించేవాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఆయన లేకుండా లేడు. శూన్యములో నుండి సమస్తమును చేసిన దేవుడు, అంటే ఏమి లేని సృష్టిలో అన్నీ చేసిన దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు నాకు సిచ్యువేషన్ ఏం లేకపోవచ్చు, దాంట్లో కొత్తది ఏమైనా చేయగలడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ విధంగా దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే డిస్కరేజ్మెంట్ కానీ, డిప్రెషన్ కానీ, లోన్లీనెస్ కానీ ఎప్పుడు చోటు ఇవ్వకండి. ఆ సిచ్యువేషన్ ఎప్పుడైనా రావచ్చు మన ఫ్యామిలీలో కూడా. కాబట్టి మనుషుల మీద ఆధారపడకండి. అరే నాకు ఆ ఫ్రెండ్ ఫోన్ చేయలేదు, మా చర్చ్ పాస్టర్ ఫోన్ చేయలేదు, మా బ్రదర్స్ ఎవరు హెల్ప్ చేయలేదు. నో, ఆ టైంలో నువ్వు చూడాల్సింది ఎవరి వైపు? మనుషులను నమ్ముకోనకుండా, మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ టైంలో దేవుని వైపు చూడండి. ఆ దేవుడు ఖచ్చితంగా మిరాకిల్ చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఎంతోమంది లైఫ్లో అవి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవుడు ఏం లేని సిచ్యువేషన్లో ఆశ్చర్యంగా దేవుడు సమకూర్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ మిరాకిల్ని చూడొచ్చు మీరు ఆ టైంలో. అద్భుతమైన అవకాశం. అంతేగాని చావడం అనేది ఒక సొల్యూషన్ కాదు. ఓకే, మీ లైఫ్లో ఎప్పుడైనా ఇట్లాంటి థాట్స్ రావచ్చేమో, సమస్యకి పరిష్కారం ఆత్మహత్య అని అనుకుంటే మీ అంత పిరికివాడు, మీ అంత పిచ్చివాడు ఇంకొకటి లేడు. నో, దేవుడు మనల్ని అలా చేయలేదు. మనకు హోప్ లేని సిచ్యువేషన్ కాదు కదా. దేవుడు మనకు మంచి రోజులు ఇస్తాడు తప్పకుండా. ఈరోజు ప్రాబ్లం వచ్చిండొచ్చు, ఈరోజు రాత్రి అయింది, మళ్ళీ తెల్లారి రాదా పొద్దున్నే? అమ్మో చీకటి అయిపోయింది చచ్చిపోయాడు ఒకడు. అరే రేపు ఒక 4 గంటలు ఆగితే పొద్దున్న తెల్లారుతుంది.
సీజన్ మారిపోతుంది. ఎప్పుడు వర్షాకాలమే ఉండదు, ఎప్పుడు ఎండాకాలం ఉండదు. దేవుడు సీజన్స్ పెట్టాడు. ఒక సీజన్ అయిపోతుంది, అయిపోయేదాకా ఓపిక ఉండదు కొంతమందికి. నో, ఈ రోజున్న సిచ్యువేషన్ రేపు ఉండదు. కానీ ఆ ఒక్కరోజు గడపడానికి ఇబ్బంది మనిషికి. కళ్ళు మూసి తెరిస్తే అయిపోయా, చీకటి దాటిపోతుంది, రేపు తెల్లారుతుంది. ఆ హోప్ లేదు చాలామందికి. కాబట్టి దయచేసి ఇక్కడున్న బిడ్డలు, మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్, ఈరోజే కాదు, మీరు పెద్దవాళ్ళ, మీరు వృద్ధాప్యంకి వచ్చేంత వరకు కూడా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో సమస్యలు రావు అనే గ్యారంటీ లేదు. సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఆ సమస్యలకి పరిష్కారం మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో సహాయం చేస్తారనే ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెట్టండి. ఎవరు సహాయం చేస్తారు? దేవుడు. మనుషుల వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూస్తే ఎంకరేజ్మెంట్ వస్తుంది. మనుషుల వైపు చూస్తే మీరు ఇంకా కృంగిపోతారు. మనుషుల మాటలు ఇంకా కృంగ చేస్తాయి. యోబుని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు ముగ్గురు ఫ్రెండ్స్. ఎంకరేజ్ కాదు అసలు, పాప మా బాధ చూసి వెళ్ళిపోవడానికి వచ్చారు. వచ్చి ఏం చేశారు? మనం అనుకుంటాం బాధల్లో ఎవరైనా వచ్చి ఏమని, నా ఫ్రెండ్ వస్తే బాగుండు అనుకోడు, వచ్చి ఇంకా 4 మాటలు అనిపోతారు. ఎందుకు బాధ? మనం ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి బదులు ఇంకా గాయపెట్టి వెళ్తారు. అట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు మరి? ఆ టైంలో ఎవరు కావాలి మనకు? మన హృదయాన్ని, మన పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోగలిగిన దేవునితో మనకు సహవాసం ఇంకా ఆ టైంలో ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవచ్చు. తెలుసా మీకు? మామూలు సమయాల్లోకెల్లా లోకంలో అందరు మనుషులు పక్కన అయిపోయిన తర్వాత ఒక్కరమే మిగిలినప్పుడు దేవుడు చాలా దగ్గర అవుతాడు. ఆ సిచ్యువేషన్ని కరెక్ట్గా వాడుకుంటే దేవుని యొక్క గొప్ప మహిమను మీరు చూడగలుగుతారు. సో 2 సిచ్యువేషన్స్ మీకు చెప్తున్నాను. మీ చుట్టూ ఉన్న వారికి ఇలాంటి పరిస్థితి రాకూడదంటే దయచేసి మీ చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితిని తెలుసుకోండి. అసలు వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితి కూడా వెళ్తుంది, నేను ఏం చేయగలను వాళ్ళ కోసం అట్లీస్ట్ మీరు ప్రేయర్ చేయగలచ్చు. మీరేం వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయలేకపోవచ్చు, వాళ్ళకు నా రోగాలను మీరు బాగు చేయలేకపోవచ్చు, బట్ ఏ స్మాల్ ప్రేయర్ క్యాన్ చేంజ్ ఎనీథింగ్. ఇప్పుడు అదే సిచ్యువేషన్లో వాళ్ళ ఫాదర్ ఉన్నారనుకోండి, మీరు ఒకసారి వచ్చి ప్రేయర్ చేయమంటావా? ఒక మాట అడిగితే మంచి గాస్పెల్ చెప్పడానికి ఒక ఛాన్స్ దొరికేది కదా. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీ కోసం ప్రేయర్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికేది కదా. దేవుడు కార్యం చేయగలడు. మన విశ్వాసంతో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని. మరి ఆ మాటను గట్టిగా పట్టుకొని అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, అరే నీకున్న సమస్యలో మరి మీ ఇంటికి వచ్చి నాకు చిన్న ప్రేయర్ చేయొచ్చా అని అడగండి. వద్దంటారా? వద్దన్నా పర్లేదు, మీరు పర్సనల్గా వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి. ఇట్లాంటి ఎన్ని ఛాన్సెస్ దేవుడు మనకి ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎంతసేపు ఈ వరల్డ్లీ విషయంలోనే మీరు ఆలోచన చేస్తూ మీ లైఫ్ని ఏదో ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఏం లేదు అక్కడ ఎంజాయ్. ఉన్న జీవితాన్ని నాశనం చేసుకోవడం తప్ప ఏం లేదు. దేవుని పని చేయడంలో ఉన్నంత ఆనందం మీకు ఇంకెక్కడ దొరకదు. ఒక సోల్ విన్నింగ్, ఒక ఆత్మని రక్షించడంలో దొరికినంత ఆనందం మీకు ఇంకా ₹1,00,00,000 సంపాదించిన రోజు కూడా రాదు. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళని కోల్పోకండి. మీ చుట్టూ దేవుడు మీకు ఫ్రెండ్స్ని ఇచ్చాడు, వాళ్ళని కోల్పోకండి. ఎవరో ముఖం పరిచయం లేని వాళ్ళకు సువార్త చెప్పి రక్షణకు నడిపించడం ఇంకా కష్టం. బట్ మీ చుట్టూ ఉన్న వారిని పోగొట్టుకోకండి. దేవుడు వారిని మిమ్మల్ని నమ్మి మీ చుట్టూ వాళ్ళకి ఫ్రెండ్స్గా ఆ వాతావరణం దేవుడు ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటి నుండి ఈ చర్చ్ మెంబర్స్ యూత్లో మీ సర్కిల్లో ఎవరు ఇంకెప్పుడు సూసైడ్ చేసుకోవద్దు. ఎందుకు అనంటే అలా జరిగాయి. మా మెయిన్ చదువుతున్న టైంలో కూడా జరిగినాయి. అప్పుడు మాకు అర్థం కాలేదు. మాతోటే ఉండేవాడు ఒకడు, మంచి టాలెంటెడ్ పర్సన్, మా తమ్ముడు ఫ్రెండ్. అందరితో బాగుండేవాడు, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేవాడు. వాళ్ళ డాడీ డాక్టర్, ఆయన కూడా ఏ కోర్సెస్ చేయలేదు, కానీ వాళ్ళ డాడీ కన్నా బాగా ట్రీట్మెంట్ చేస్తాడు. కొంతమంది వచ్చి వాళ్ళ డాడీని వద్దనే వాళ్ళు అతన్నే పిలిచేవాళ్ళు ట్రీట్మెంట్కి. అంత పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ చేసేవాడు. ఏం చదువుకోలేదు, ఎంబీబీఎస్ డాక్టర్ చేయలేని ట్రీట్మెంట్ ఈయన చేసేటోడు. ఆ రోజుల్లో పైసలు పెట్టడానికి ఎవరికి దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఈ అబ్బాయిని పిలుచుకునే వాళ్ళు ఏ బీదలున్నా. అంత టాలెంటెడ్, అంత బాగుంది, అందరితో బాగుండేవాడు, అంత బాగుంది. సడన్గా ఏమైందో తెలియదు. ఒకరోజు 2 రోజులు ఏదో సైలెంట్గా ఉండే, ఎవరితో కలవలేదు. 3rd డే వెళ్ళిపోయి సూసైడ్ చేసేసుకున్నాడు. ఏమైంది అని అంటే అయిపోయేదాకా తెలియదు. అసలు ఏంటి వాడు ప్రాబ్లం ఏంటో తెలియదు, ఎందుకు చచ్చిపోయాడో తెలియదు. 24 గంటలు ఫ్రెండ్స్ ఆడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, కలిసి తిరుగుతున్నారు, నవ్వులు ఆటలు అన్ని జోక్స్ అయిపోయాయి. అసలు రియల్ లైఫ్ ఏంటో ఎవ్వరు తెలుసుకోలేదు. ఎంత బాధాకరమైన విషయం ఇది. రోజు అందరితో మాట్లాడుతుంటాం, కానీ వాళ్ళ హృదయంలో ఏముందో మీకు తెలుసుకోకపోతే కేవలం లోకంలో వ్యర్థమైన దానికోసమే ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? దేవుడు మన చుట్టూ మనుషులను పెట్టింది విలువైన జీవితాలు అవి. నీ జీవితం పాడుగానివ్వకు, నీ ద్వారా నీ పక్కన వారి జీవితం పాడుగానివ్వకు. ఒకవేళ తప్పు ఆలోచనలు నీ పక్కన వాడుకుంటే దాన్ని సరిచేయి, లేదంటే వాళ్ళ నుండి దూరంగా. ఈ 2 పనులు చేయాలి. కాంప్రమైజ్ అవుతూ బ్రతికినావంటే నీ జీవితానికి కూడా నష్టం జరుగుతుంది. దేవుడు నిన్ను నమ్మి
రక్షణ భాగ్యాన్ని ఇచ్చి నిన్ను ఒక వెలుగుగా చేశాడు. వెలుగుగా ప్రకాశించండి, మీ దీపం ఆరిపోనివ్వకండి. ఎంతోమంది దీపాలు ఆరిపోకుండా చేయడానికి మీ దీపం ఉపయోగపడుతుంది. ఒక క్యాండిల్ వెలిగితే చాలు, ఎన్ని క్యాండిల్స్ అయినా వెలిగించవచ్చు. నీ ఒక్క క్యాండిలే ఆరిపోతే చుట్టూ ఉన్న క్యాండిల్ని ఎవరు వెలిగించగలుగుతారు? సో నీ దీపం ఆరిపోకుండా చూసుకో, నీ లైఫ్ స్ట్రాంగ్గా చేసుకో. ఏ పరిస్థితుల్లో నువ్వు స్ట్రాంగ్ ఉండు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని స్ట్రాంగ్గా నువ్వు నీతివంతునవా భక్తిహీనువా నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి అర్థమైపోతుంది. నువ్వేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు వాళ్ళని. నిన్ను చూసి వాడు చెడిపోతున్నాడా, నిన్ను చూసి బాగుపడుతున్నాడా, దాన్ని బట్టి ఈ వాక్యం మీ జీవితంలో ఎలా నెరవేరుతుందనే తెలిసిపోతుంది. ఓకే, సో బీ కేర్ఫుల్. మీ స్పిరిచువల్ లైఫ్ కాపాడుకోండి, మీ చుట్టూ ఉన్న వారిది కాపాడండి.